వెల్కమ్ టు మై ఛానల్. హే సాన్వి, నేను వచ్చేసానండి ఇంకో వ్లాగ్తో. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, మా ఊరి కళ్యాణ మండపం. అవునండి, ఇది మా ఊరిలో కొత్తగా కట్టారు, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ది. ఆగండి, మా ఊరు ఏదా అని చూస్తున్నారా? మా ఊరైతే గుడివాడ అండి. ఎవరికైనా గుడివాడ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 300 మెంబర్స్ ఉంటుందండి. ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, ఇంటీరియర్ వర్క్. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది డైనింగ్ ప్లేస్. 170 మెంబర్స్ ఈజీగా కూర్చొని అందరు కలిసి భోంచేయచ్చు. అండ్ చాలా నీట్గా కూడా ఉంది. అండ్ మనం వంటలు చేసుకోవాలనుకుంటే కూడా ఆ ప్లేస్ కూడా పక్కనే ఉంది, అది కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఏమో ఫంక్షన్ హాల్, సెకండ్ ఫ్లోర్ ఏమో డైనింగ్. అండ్ ఇప్పుడు చూపించేది ఏంటంటే థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్. ఏదైనా బర్త్డేస్, పార్టీస్, చిన్న ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఏమన్నా అవుతే ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో ఈ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఒక 100 సీటింగ్ కెపాసిటీ అండి ఇది కూడా చాలా బాగుంది. అండ్ డైరెక్ట్గా చూస్తే, ఈ ఫోన్లో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది, ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ అటువంటిది. అండ్ ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో. అండ్ ఇదేంటంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇద్దరికి సూట్ రూమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి రిలాక్స్ అవ్వాలన్నా, ఫ్రెష్ అప్ అవ్వాలన్నా వాళ్ళకు కూడా సపరేట్గా ఎవరి రూమ్స్ వాళ్ళకే ఉంటాయి. ఈ సూట్ రూమ్స్ కాకుండా 4 to 5 రూమ్స్ ఇండివిజువల్గా ఉన్నాయి. ఎవరి రూమ్స్లో వాళ్ళు నైట్ స్టే చేసేటట్టుగా కూడా ఉంది. చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి. సో ఈజీగా 2 to 3 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు ఎవరికన్నా ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి, ఆడుకోవడానికి బయట ప్లేస్ కూడా ఉంది. అండ్ అలాగే మీకు ఇది చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుందండి మెయిన్ రోడ్కి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడికి వచ్చేసి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఉంది. అలానే ఇంకా పక్కన కూడా అరేంజ్ చేశారంట. మీకు కావాలి అనుకుంటే కనుక నాకు లైక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ మేము అక్కడి నుంచి డైరెక్ట్గా పార్క్ వచ్చేసామండి. అక్కడ మా అమ్మాయి అల్లరి చూడాలి, ఏ గేమ్ కనపడినా నేనే ఆడుతా అంటది. ఏ గేమ్ వచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను, అది నాకు కావాలి, అటు పద అని చెప్పి తీసుకెళ్ళింది. మొత్తానికి ఇది కలర్ఫుల్గా ఉంది కదండి, ఇక్కడికి వచ్చింది. ఒక దాని మీద కాలు పెట్టి ఇంకో దాని మీద కాలు పెట్టాలని ట్రై చేసి ఎట్లా అయితే పైకి ఎక్కాలని చూస్తుంది. మొత్తానికి దాని మీద కాలు పెట్టకుండానే పైకి ఎక్కేస్తుంది. నేను అనుకున్నాను ఎవరెస్ట్ ఎక్కేస్తుందేమో మా పాప ఫ్యూచర్లో అని ఒకటే టెన్షన్గా ఉంది. ఎందుకంటే దాని మీద కాలు పెట్టకుండా ఒక్కతే ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టేసి పైకి ఎక్కేసింది. చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళు వేరే థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చాలా అంటే చాలా బాగుంది. అందులో పేరెంట్స్ సపోర్ట్ iస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీ, తొందరగా నేర్చుకుంటారు ఏదైనా సరే. ఈ గేమ్ అయిపోయింది కదా అనుకునే లోపు అటు సైడ్ చాలామంది పిల్లలు ఈ స్లైడింగ్ జారుతున్నారండి. నేను కూడా వస్తా, నాకు కూడా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళమంది. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ లైక్ 2 to 3 టైమ్స్ స్లోగా జారింది. దాన్ని పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ చేతులు పట్టుకొని స్లోగా జారుతుంది. అండ్ 4th టైం వచ్చేసి ఫాస్ట్గా జారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది, ఇంకా చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటుంది. సో ఇంకా వస్తున్నారు వాళ్ళకి ఆట, ఇంకా చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా. సో తన ఎంజాయ్మెంట్కి అయితే అసలు అన్లిమిటెడ్ అండి అసలు. అండ్ అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫన్ అన్స్టాపబుల్. మళ్ళీ జారుదాం అని ఇంకా కంఫర్ట్ అయిపోయింది. 2 to 3 టైమ్స్ ఏంటంటే జస్ట్ దాన్ని గట్టిగా హోల్డ్ చేసి నేను జారను అన్నట్టు ఉంది. అండ్ మేము చాలా హ్యాపీ. అదంతా అయిపోయి పార్క్ నుంచి మేము ఇంటికి వచ్చేసినా సరే ఆ స్లైడ్ జారుదామని అక్కడున్న బ్యాగ్ తీసుకొని అమ్మ పద నాకు సాక్స్ లెయ్యి అని చెప్పి కింద చూసుకుంటుంది లెగ్స్ని. సాక్స్ లెయ్యి స్లైడ్ జారుదాం పార్క్ వెళ్దాము అంటుంది. వద్దు నాన్న, ఇప్పుడు నైట్ అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి అంటే అస్సలు వినట్లేదు.
పద 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 నాకు సాక్స్లు వెయ్యి అని ఏడుస్తుంది తీసుకెళ్ళకపోతే. నేను ఎంత మర్చిపోయిద్దాము అని వేరే వేరే థింగ్స్ తను ముందు పెట్టినా అస్సలు వినట్లేదు. దాన్ని తోసి పడేస్తుంది. నువ్వు బయటికి తీసుకెళ్ళు అని అంటుంది. నేను ఈ పియానో ముందు పెట్టి ఇలా నొక్కాలి సరిగమపదని అంటుంటే సరిగమపదని లేదు, ఏం లేదు, కింద పడేసింది దాన్ని. దాని తర్వాత ఆ బ్యాగ్ తీసుకొని అమ్మ పద అంటుంది. ఇంకా నేను ఏం చేస్తానండి, నైట్ అయిపోయింది నాన్న అంటే అస్సలే వినట్లేదు. ఇంకా నేను ఆ బాధ భరించలేక సరే వెళ్దాం పద అనే లోపే ఇంకా తన ఫేస్లో మంచి స్మైల్ వచ్చేసింది. లేదు అనుకుంటే ఏడుస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడి నుంచి తెచ్చిందో నాకు కూడా తెలియదు. మా బైక్ కీస్ తీసుకొచ్చింది. అమ్మ పద బైక్ కీస్ తీసుకొచ్చాను అనేసి అంటుంది. అమ్మో, పిల్లలతో చాలా కష్టం అండి. ఈ యాక్టివిటీస్ నేర్చుకునే కాడి నుంచి ఇంకా కష్టము, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఉంటుంది వాళ్ళకి. నేను సరే పద అని చెప్పేసి కీ ఇచ్చానండి. ఇస్తే చూడండి దాన్ని గట్టిగా హోల్డ్ చేసుకొని ఇంకా అదే గుర్తుపెట్టుకొని పద అంటుంది. సరే అని చెప్పి ఇంకా పాపకి అన్నం తినిపిద్దాము, పాపం లేట్ అవుతుంది కదా అంటే అస్సలు ఆ కీ ఇవ్వట్లేదు. ఆ కీ కింద పడిపోయిందంట. దాని గురించి ఇంకొక గోల. అమ్మ, మొత్తానికి ఎలానో అలాగా అన్నం తినిపించే స్టేజ్ వరకు తీసుకొచ్చాను. అన్నం తినిపించాను, కలిపాను అన్నదే కానీ అస్సలు వినట్లేదండి. అస్సలు తినట్లేదు. బయటికి వెళ్దాము అని చాలా అంటే చాలా కన్విన్స్ మాట్లాడినా సరే అస్సలు వినట్లేదు. అక్కడ తనకి ఇష్టమైన యానిమల్స్ ఉన్నాయి. లైక్ ఎలిఫెంట్ అక్కడ ఉంది. ఆ ఎలిఫెంట్ అక్కడ ఉంది పట్టుకో అంటే ఇంకా దాన్ని పట్టుకొని లాగేసి అటు ఇటు తీసి ఏదో కొంచెం తిన్నది. ఇంకా అది తింటే ఇంకా నేనేం చేశాను, సరే బయటికి వెళ్దాం పదా అని చెప్పాను. ఇంకా అప్పుడు ఒక రెండు ముద్దలు తిన్నది. కొంచెం సేపు అలా టీవీ చూపిద్దామన్నా ఎక్కడ వినట్లేదు, ఏ మాట వినట్లేదు, ఏం తినేదంటే ఫస్ట్ బయటికి వెళ్ళాలంట. ఆచిపోదాము అంటుంది. సో ఇంకా నేనేం చేశానంటే ఒక 2 ముద్దలు ఫాస్ట్గా పెట్టేశాను. ఎండ్ ఆఫ్ ద డే తిన్నది. ఇంకా మాకైతే హ్యాపీగానే ఉన్నది. ఎందుకంటే తను తింటేనే మేము కూడా హ్యాపీగా ఏదైనా పని చేసుకోగలుగుతాము. తను పడుకున్న తర్వాత ఇంకేమైనా పనులు చేసుకుంటాం కదా. సరే అని చెప్పి తను తినేసిన తర్వాత మేము హ్యాపీగా బయటికి వెళ్ళాము. ఇంకొకసారి బయటికి తీసుకెళ్ళాము. ఎందుకంటే అసలు ఊరుకోవట్లేదు. బయటికి తీసుకెళ్ళకపోతే, బయటికి తీసుకెళ్తేనే తింటానని చెప్పింది. ఓకే సరే అని చెప్పి తనకి బయటికి తీసుకెళ్తే అప్పుడు తిన్నది. కానీ బయటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ చుక్కలు చూపించింది. మళ్ళీ ఇంటి లోపలికి వచ్చేసి మళ్ళీ లోపలే అన్నం పెట్టి ఇంకా ఎలాగైతే సరే పడుకోబెట్టేసాము. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వ్లాగ్. లవ్ యూ ఆల్.